మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో మన అనుభవాలను పంచుకుందాం. సంతానం సంతోషం. 2010 సంవత్సరం జూన్ నెలలోని ఒక ఆదివారం ఉదయం 9 గంటలప్పుడు సుమారు 10-12 మంది నేను కూర్చొని ఉన్న చోటకు వచ్చారు. ఆ సమయంలో భక్తుల తాకిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. నేను మా సిబ్బంది కూడా పనిలో ఉంటాము. వారిలో బాగా వయసు పైబడిన ఒక పెద్దాయన ముందుకొచ్చి, మేము తుమ్మల వాళ్ళమే. శ్రీ స్వామివారి పూర్వనామము తుమ్మల వేణుగోపాల నాయుడు. ఈ స్వామికి బంధత్వం రీత్యా దాయాదులం. మేము సిద్ధన కొండూరులో ఉండేవాళ్ళము. ఇప్పుడు మద్రాసులో ఉంటున్నాము. మీ నాన్నగారు అమ్మగారు కూడా బాగా తెలుసు. నాన్నగారు మంచంలో ఉన్నారట కదా అని గబాగబా చెప్పుకొచ్చారు. శ్రీ స్వామివారికి బంధువులు అని వినగానే లేచి నిలబడ్డాను. మీరు కూర్చోండి అంటూ కుర్చీ చూపించాను. కుర్చీలో స్వేద తీరినట్లుగా కూర్చున్నారు. ఆయన చుట్టూరా ఆయనతో వచ్చిన వాళ్ళంతా నిలబడ్డారు. స్వామివారికి బంధువులు అన్నారు కదా, శ్రీ స్వామివారి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా చెప్తారా అని అడిగాను. ఆయన ముఖంలో సంతోషం కనిపించింది. తప్పకుండా చెప్తాను. ముందు వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకొని వస్తాము అన్నారు. 10 నిమిషాలు వేచి ఉండండి. ఇప్పుడున్న భక్తులు బయటకు రాగానే మీరు వెళ్ళి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు అని చెప్పాను. అందరినీ ప్రదక్షిణ మంటపంలో కూర్చోమని చెప్పాను. ఆ పెద్దాయన, ఆయనతో పాటు వచ్చిన ఆయన సంసారం అందరూ కొద్దిసేపటి తర్వాత శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని యువతలకు వచ్చేశారు. స్వామివారి బంధువులం అని చెప్పిన ఆ పెద్దాయన నేరుగా నా దగ్గరకు వచ్చి పక్కనే కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు స్వామివారు ఎప్పటి నుంచి తెలుసు? మీకేమైనా అనుభవాలు ఉన్నాయా అని గబా గబా అడిగేశాను. ఒక్క క్షణం ఆగమన్నట్లు చేత్తో సైగ చేసి, శ్రీ స్వామివారి కుటుంబంతో మాకు చాలా ఏళ్ళ అనుబంధం ఉంది. అప్పుడప్పుడు రాకపోకలు ఉండేవి. ఈయన అన్నదమ్ములిద్దరూ నాకు తెలుసు. స్వామి చిన్నతనం నుండి తెలుసు. స్వామివారు సరిగ్గా గుర్తులేదు, కానీ ఈ స్వామి మాలకొండకు తపస్సుకు వెళ్ళే కొన్ని రోజులు ముందుగా మా గ్రామం సిద్ధన కొండూరుకు వస్తూ పోతూ ఉండేవారు. నాకప్పుడు దగ్గర 40 ఏళ్ల వయసు. పెళ్ళై 10-12 సంవత్సరాలు గడిచింది. పిల్లలు పుట్టలేదు. ఇక మాకు సంతాన యోగం లేదని అనుకున్నాము. నేను, నా భార్య. మా ఊర్లో ఒకరు ఇంటికి వస్తున్నారని తెలిసి నేను, నా భార్య అక్కడికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద చాప పరుచుకొని దాని మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు స్వామివారు. మేము వెళ్ళి ఆయన ముందు నిలబడ్డాము. కళ్ళు తెరిచి నన్ను చూసి పలకరింపుగా నవ్వారు. నాకంటే వయసులో బాగా చిన్నవాడైనా గబాలన నమస్కారం చేశాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. అక్కడే నిలబడ్డాను. ఇంతలో ఆ ఇంటి వాళ్ళు కొన్ని పళ్ళు, ఒక గ్లాసులో పాలు తెచ్చి ఇచ్చారు. ఆ తెచ్చిన పళ్ళలో నుంచి 2 అరటిపండ్లు చేతిలోకి తీసుకొని గుండెలకు ఆనించుకొని కళ్ళు తెరిచి మా వైపు చూసి దగ్గరగా రమ్మన్నాడు. వెళ్ళాము. అరటి పళ్ళను నా భార్యకి ఇవ్వబోయారు. ఆమె కొంగు పట్టింది. అందులో వేశారు. నా వైపు తిరిగి, మీకు సంతాన యోగం ఉంది, 2 పిల్లలు పుడతారు అన్నారు శ్రీవారు. ఆశ్చర్యం వేసింది. మేము సంతానం కోసం అడగాలనే అనుకోలేదు. అప్పుడు కేవలం చూద్దామని దర్శనం కోసం వెళ్ళాము. మా మనసులోని వేదనకు పరిష్కారం అన్నట్లుగా గట్టిగా చెప్పాడు. భలే భలే సంతోషం కలిగింది. నమస్కారం చేసుకొని వచ్చాము. ఆ మరుసటి సంవత్సరం మగపిల్లవాడు పుట్టాడు. మరో 2 సంవత్సరాలకు అమ్మాయి పుట్టింది. ఆ మహానుభావుడు నోటి దీవెన ఇది. ఇప్పుడు మా పెద్దోడికి 2 పిల్లలు, అమ్మాయికి కూడా 2 పిల్లలు. అందరము మద్రాసులోనే ఉంటున్నాము. కొన్నేళ్ల క్రితం వరకు ప్రతి ఏడు ఇక్కడికి వచ్చేవాళ్ళం.
వయసు పైబడిన తర్వాత రావటం తగ్గించేశాము. మా పిల్లలకు స్వామివారంటే భక్తి అన్నారు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారట కదా. ఒక ఆదివారం నాటికి అయ్యే ఖర్చును నేను భరిస్తాను. ప్రతి ఏడు మా పేరుతో ఒకరోజు అన్నదానం జరిపించండి అని చెప్పారు. సరే అన్నాను నేను. ఈ కథనంతా స్వామివారు తన తపోసాధన కోసం మాలకొండ చేరే ముందు కొన్నేళ్ల పాటు ఇంటి వద్ద ఉన్నప్పుడు సిద్ధన కొండూరు గ్రామానికి వెళ్ళి వచ్చేవారని నేను విని ఉన్నాను. ఈ అనుభవం వినటం అదే మొదటిసారి. శ్రీ స్వామివారు త్వరపడి ఎటువంటి వరాలు ఇచ్చేవారు కాదు. ముక్కుసరిగా ఉండేది ఆయన మాట. కానీ ఆయన నోటి నుంచి ఏదైనా వాక్కు పలికితే అది ఖచ్చితంగా నెరవేరేది. ఆ పెద్దాయన, ఆయన సంసారం అందరూ ఆ రోజు మధ్యాహ్నం దాకా స్వామివారి మందిరం వద్ద గడిపి భోజనం చేసి తిరిగి మద్రాసుకు వెళ్ళిపోయారు. సర్వం శ్రీ దత్తకృపం. ఇంత మంచి సంభాషణలు మనకు తెలియచేసిన ప్రసాద్ గారికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ఇట్లు శ్రీ పావని నాగేంద్ర ప్రసాద్ గారు, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. ప్రతి ఒక్కరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవితో ముగిస్తున్నాను.